హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రేవతి, కన్సల్టెంట్ ఎట్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. సో రొటీన్గా కొన్ని హోమ్ రెమెడీస్ లాగా ఇంట్లో కొన్ని పేషెంట్స్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు విచ్ కెన్ సమ్టైమ్స్ హార్మ్ ద ఐ. వాటి గురించి వాళ్ళు చెప్పుకుందాం. కొంతమంది వాటర్ బౌల్లో ఐ డిప్ చేసి ఉంచడము, అది కూల్ అవుతుంది అనుకోవడం. కొంతమంది ఏమన్నా కంట్లో నలక పడినప్పుడు అలా టంగ్తో తీసేయడం, ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పల్లెటూరుల్లో అలాంటి ప్రాక్టీసెస్ ఎక్కువగా చూస్తాం. నలక పడిన వెంటనే కొంచెం గుచ్చుకునే సెన్సేషన్ ఉంటుంది, దానివల్ల ఇలాంటివి చేస్తారు. కానీ ఇవి చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఇలాంటి వాటి వల్ల కళ్ళు పోయిన వాళ్ళ గురించి కూడా చూస్తాం. ఎందుకంటే మనం నార్మల్గా డ్రింకింగ్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ చాలా రకాల క్రిములు ఉంటాయి, అంటే ప్యాథోజన్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి అన్నీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. వీటిలో ముఖ్యంగా నల్లగుడ్డు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. నల్లగుడ్డు మీద అల్సర్ రావడము, చీమ్ పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు కన్ను మొత్తం పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవి తిరిగి తీసుకురాకుండా అవుతాయి. సో ఇలాంటి చిన్న చిన్నవి మన చూపు పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఎవరు ఏం చేయొద్దు. ఇలాంటి ప్రాక్టీసెస్ ఏమన్నా నలక పడితే ప్లీజ్ డూ విజిట్ అన్ ఐ హాస్పిటల్.